హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈసారి కూడా టైటిల్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి వ్యూహంతో ఆన్గోయింగ్ T20 వరల్డ్ కప్లో అడుగుపెట్టింది. చాలా బలంగా కనబడుతున్నటువంటి టీం. ద కెప్టెన్ జోస్ బట్లర్ ఆల్రెడీ ఐపీఎల్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి వాడు. ఈవెన్ బట్లర్ నిష్క్రమణ తర్వాత ఆర్ఆర్ ఎంత ఇబ్బంది పడిందో కూడా చూసాం మనం. సో సింగిల్ హ్యాండెడ్గా ఆర్ఆర్ని ప్లే ఆఫ్కి చేర్చినటువంటి బ్యాట్స్మెన్ జోస్ బట్లర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్ జానీ బెయిర్స్టో, బెన్ డకెట్ ఇట్లా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉండటం ఇంగ్లాండ్కి శుభ సూచకం. సో లాస్ట్ ఎడిషన్ విన్నర్స్. ఆల్రెడీ 2 సార్లు టైటిల్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ ఒక టైం దాకా వన్డే వరల్డ్ కప్ వాళ్ళకి అందని ద్రాక్షలా ఉన్నటువంటి సమయంలో వరల్డ్ కప్ కూడా బెన్ స్టోక్స్ నాయకత్వంలో గెలుచుకుంది న్యూజిలాండ్ మీద. కాకపోతే అఫ్ కోర్స్ ఇంక ఇప్పుడు వాళ్ళకి మిగిలినటువంటిది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. బట్ ఏదైనా కానీ ఈ లిమిటెడ్ ఓవర్స్కి సంబంధించి ఆల్రెడీ తన సత్తా చాటినటువంటి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరొకసారి మొత్తం మీద 3వ సారి కప్పు గెలవాలని, ఆ రకంగా 2 కన్నా ఎక్కువ సార్లు కప్పు గెలిచినటువంటి టీమ్గా మొదటి ప్లేస్ ఆక్యుపై చేయాలి అని చెప్పేసి ఇంగ్లాండ్ భావిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదర్ హ్యాండ్ వెస్టిండీస్ కూడా 2 సార్లు T20 వరల్డ్ కప్ని గెలుచుకోగలిగింది. మంచి ఆల్రౌండర్లను కలిగి ఉండటం ఇంగ్లాండ్కి ప్లస్ పాయింట్. లెట్ ఇట్ బి విల్ జాక్స్, లేకపోతే లియామ్ లివింగ్స్టోన్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ద సీనియర్ ప్రో మొయిన్ అలీ అడ్వాంటేజ్. అవసరమైతే ఇన్నింగ్స్ని ఓపెన్ చేయగలడు, లేకపోతే మిడిల్ ఆర్డర్లో కూడా వెరీ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అతనిది. ఐపీఎల్లో సిఎస్కే తరఫున చూసాము ఆ రకమైనటువంటిది. సో విల్ జాక్స్ అండ్ మొయిన్ అలీ, ఈవెన్ ఆదిల్ రషీద్ ద స్పెషలిస్ట్ స్పిన్నర్. అలాగనే బౌలింగ్ యూనిట్ చూస్తే కనుక అటు రోసీ టోప్లీ, హెన్రీ, పర్టికులర్గా మార్క్ వుడ్. కాకపోతే మార్క్ వుడ్ కొంచెం ఇంజురీ కన్సర్న్ అనేటువంటిది కనబడుతోంది. బట్ వార్మప్ మ్యాచ్లో హీ బౌల్డ్ వెల్. ఒకవేళ మార్క్ వుడ్ లేకపోయినా కూడా అటు జోఫ్రా ఆర్చర్ కావచ్చు, మొత్తం మీద వాళ్ళ బౌలింగ్ పేస్ అటాక్ కూడా రెడీ టు రోర్ అన్నట్టుగానే ఉంది. అటు ఇంగ్లాండ్ ఉన్నటువంటి గ్రూప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గ్రూప్. మామూలుగానే ఇండియా పాకిస్తాన్ అంటే ఉండేటువంటి రైవలరీ ఎలా ఉంటుందో అలాగనే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అంటే కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఆ టెన్షన్ అనేటువంటిది ఉంటుంది ఇద్దరు ఒకే గ్రూప్లో ఉండటం. సో ఖచ్చితంగా కాకపోతే సూపర్ 8కి వెళ్ళేటువంటి ఇది ఇంగ్లాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ కనుక జోస్ బట్లర్ మొదట్లోనే అవుట్ అయ్యేట్లయితే టీం కొంచెం ప్యానిక్ అవుతుందేమో అనేటువంటిది చూడాలి. బట్ బెన్ డకెట్ ఈస్ రియల్లీ రెవల్యూషనరీ ప్లేయర్. ఈవెన్ రెడ్ బాల్ ఫార్మేట్లో కూడా చాలా చక్కగా ఆడగలిగినటువంటి వాడు. ఇంగ్లాండ్తో ఇండియాలో పర్యటించినప్పుడు హీ ప్రూవ్డ్ దట్. అలాగనే హ్యారీ బ్రూక్. కాకపోతే హ్యారీ బ్రూక్ ఈ మధ్య వైట్ బాల్ క్రికెట్ అంత ఫామ్లో ఉన్నట్టుగా కనబడట్లేదు. ఈవెన్ అతని మీద ఉన్నటువంటి అంచనాలతోటి లాస్ట్ ఎడిషన్లో ఎస్ఆర్హెచ్ అతన్ని 13 crores కొనుగోలు చేసింది. అంటే హ్యారీ బ్రూక్ ఎంత యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ ప్లేయర్ అనేటువంటిది అర్థమవుతుంది. కాకపోతే అతని ఫామే ఇప్పుడు కొంచెం కన్సర్న్ ఇంగ్లాండ్ టీంకి. అందులోనూ ఆఫ్ కోర్స్ ప్రతి మ్యాచ్లోనూ 11లో బ్రూక్ స్థానం ఉంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటిదే. కానీ విల్ జాక్స్ ఆర్సీబీ తరఫున అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన, ఈవెన్ 41 balls సెంచరీ చేసినటువంటి ఇది మంచి యూస్ఫుల్ బౌలర్. యాక్చువల్గా ఆర్సీబీ ప్లే ఆఫ్ దాకా వచ్చింది అంటే దానికి కారణమే విల్ జాక్స్. మొట్టమొదటి ఎస్ఆర్హెచ్ మీద ఉప్పల్లోనే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో వాళ్ళని ఓడించడంలో విల్ జాక్స్ యొక్క బౌలింగ్ ప్రతిభ ఫస్ట్లోనే ట్రావెస్ హెడ్ని అవుట్ చేయడం ద్వారా. సో అందుకని అలాంటి ఆల్రౌండర్ ఉండటం ప్రస్తుతం ఉన్నటువంటి ఇంగ్లాండ్ టీంకి చాలా ఉపయోగకరమైనటువంటిది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ కావచ్చు. ఓవరాల్గా ఆన్ పేపర్ చక్కటి హార్డ్ హీటింగ్ బ్యాటర్లు, అలాగనే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆల్రౌండర్స్ తోటి ఉన్నటువంటి ఇంగ్లాండ్ ఖచ్చితంగానే ప్రత్యర్థులకి ఇప్పటికే కొన్ని హెచ్చరికల్ని జారీ చేసింది. అలాగనే టైటిల్ని నిలుపుకునేటువంటి అన్ని రకాల వనరులు ఉన్నటువంటి టీం ఇంగ్లాండ్. గత ఇంగ్లాండ్కు ఉన్నటువంటి ప్రధాన బలహీనత ఒత్తిడికి తలొగ్గటం. ఒకవేళ వరుసగా 2 వికెట్లు కనుక పడేట్లయితే ద బ్యాటింగ్ లైనప్ విల్ కొలాప్స్ విత్ ఇన్ నో టైమ్. సో దాని నుంచి ఎలా బయటపడతారు అనేటువంటిదే ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.